హాయ్ అండి, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం అండి నిల్వ పచ్చడి ఒకటి పట్టబోతున్నాను నేను. అదేంటంటే ఉసిరికాయలు అనమాట. ఇవందరికీ తెలుసు కదా, ఆమ్లా అంటారు వీటిని. అయితే దీన్ని నేను ఎప్పుడు చేయలేదండి. నాకు మామూలుగా వేరే పచ్చళ్ళు అయితే పడతాను, కానీ ఇది ఎప్పుడు నేను చేయలేదన్నమాట. మా అక్కని అడిగి తెలుసుకున్నాను. అయితే వీటిని శుభ్రంగా ఫస్ట్ కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఇలాంటి వైట్ క్లాత్ ఒకటి తీసుకుని, కాటన్ ఏదైనా ఓకే, ఇలా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. తడి అనేది లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. తడి అనేది ఉంటే బూజు వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే నిలవ పచ్చడి కదా. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకుంటే ఏం పర్వాలేదు, కానీ ఇలా తుడుచుకుని కొంచెం గాలికి పెట్టేసుకోవాలన్నమాట. పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. కాయ నేను పట్టట్లేదు, ఎందుకంటే వేసుకుని తిన్నప్పుడు కాయ ఒకవేళ పిల్లలు కానీ ఎవరైనా తినలేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఇట్లా లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్తో నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకుని ముక్కలుగా చేసుకుంటాను అనమాట. అలానే పట్టుకుంటాను. ఇంకొకటి ఏంటంటే లోపల విత్తనాలు వస్తాయి కదా, ఆ విత్తనాలు కూడా ఈ ఉప్పు కారంలో బాగా ఊరిన తర్వాత విత్తనం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇలా తీసేస్తే విత్తనం వేసుకోలేం కదా, కానీ కొన్ని అయితే నేను వేసుకుంటాను అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు అలా వేసుకోవచ్చు. దీనికి కూడా ఇంకా కొంచెం ఇది మిగులుతుంది కదా, ఇది కూడా వేస్ట్ కాకుండా ఇట్లాంటివి వేసేసుకోవచ్చు అనమాట. కొన్ని మాత్రమే వేస్తానండి, అన్నీ వేయను నేను. ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకని నేను ఇది పెట్టేసేసి నూనె వేడి చేసుకుంటాను. అవి నాకు దాదాపు 1 kg వరకు ఉన్నాయండి. 1/2 kg కన్నా ఎక్కువ పోస్తా ఆయిల్, అవి ఫ్రై చేసుకోవడానికి. ఎక్కువగా అవసరం లేదు, లైట్గా సెమీ ఫ్రై అనమాట చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దీనిలో వేసేసుకుంటాను. అవి వేగుతున్నాయి కదండి, ఈలోగా మనము వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకున్నాము. ఒక చిన్న సైజువి 2 వెల్లుల్లిపాయలు ఒలిచేసుకుంటే సరిపోతుందండి. అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి మన యూట్యూబ్ ఫ్యామిలీకి. మొన్న ఒక బర్త్డేకి వెళ్ళానండి నేను, ఒక 1 వీక్ బ్యాక్, లాస్ట్ వీక్ వెళ్ళాను అనమాట. అయితే అక్కడ ఒక ఆవిడ నన్ను కలిసిందనమాట. కలిసి ఏమంటున్నారంటే, నేను మీ వీడియోలు చూస్తాను అని చెప్పారండి. అవునా, ఓకే అయితే సరే థ్యాంక్ యూ అని చెప్పాను. కానీ ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు సంతోషం కలిగిన విషయం ఏంటంటే, నేను మీ వీడియోస్ చూసి మీలాగానే నేను మిద్దె తోట స్టార్ట్ చేశాను చిన్నగా అని చెప్పారండి. ఆవిడ నన్ను కలిసిన దానికన్నా కూడా ఆ మాట చెప్పినందుకు నాకు చాలా సంతోషం అనిపించిందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. అందరు ఇలాంటి వాతావరణంలో ఉండలేరండి. స్పెషల్గా సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇది వీలు పడదనమాట. సో సిటీలో ఉంటూ కూడా పల్లెటూరు వాతావరణాన్ని మిస్ కాకుండా ఉండడానికి నేను ఇలా తయారు చేసుకున్నాను అనమాట. సో నాలాగే విలేజ్ వాతావరణం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, ఇన్స్పైర్ అయ్యి ఇలా చేసుకుంటారు వాళ్ళు కూడా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్. కానీ ఆవిడ చెప్పేసరికి నాకు ఒక రకంగా నా కళ నెరవేరింది అని అన్న ఫీలింగ్ వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది ఇలా చేసుకోవాలని నా ఆశ అండి. ఇవి అయిపోయినాయండి. అయిపోయినాయని ఎలా తెలవాలంటే, ఇట్లా నొక్కితే ఇలా 2 పీసులు అయిపోతాయి అన్నమాట. ఇలా మనకు సరిపోతుంది, కొంచెం మెత్తగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకున్నానండి. దీనిలోకి పచ్చళ్ళకి తాలింపు పెడతాను అనమాట. దానికోసం నేను చూపించాను కదా వెల్లుల్లిపాయలు, నాకు కింద వచ్చినాయి అనమాట, చిన్నవి
కరివేపాకు వేసేసుకోవాలి. ఉసిరికాయలు 1 kg కదండి. 1 kg ఉసిరికాయలకి ఇది ఏదైతే టీ గ్లాస్ ఉంటుందో చూడండి, ఈ టీ గ్లాస్తోని రెండు గ్లాసుల కారం వేస్తాను, పచ్చికారము. అలాగే ఒక 1/2 కప్ అనమాట, 1/2 గ్లాసు ఉప్పు వేస్తానండి. ఒకవేళ సరిపోకపోతే ఇది 3 days ఊరాలన్నమాట. 3 days తర్వాత నుంచి మనం తినాలి. అప్పుడు సరిపోకపోతే మళ్ళీ నేను కొంచెం వేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసేసి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలండి. వాటిని దోరగా వేయించేసుకుని పౌడర్ చేసేసుకున్నాను అనమాట. దీన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ 1 kg ఉసిరికాయలు కదండి. అయితే దీనిలో చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు ఎక్కువ వాడను కాబట్టి నేను ఈ నిమ్మకాయలు వేసుకుంటున్నానండి. ఈ సైజువి ఒక 3 సరిపోతాయి. రసం ఎక్కువ ఉంటే లేదా ఇంకొంచెం పెద్దవి అయితే మాత్రం ఒక 2 వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఈ 3 వేసుకుంటున్నాను. వేసుకోవాలండి. కారం ఎక్కువగా వేసానని అనుకోకండి, ఎందుకంటే పులుపుకి ఇంకా పులుపును మనం యాడ్ చేసాం కాబట్టి ఉండాల్సిందే అండి కారం. అందుకనే నేను అట్లా ఎక్కువ వేయడం జరిగిందనమాట. ఏం ఎక్కువ సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే ఇది తాలింపు పెట్టుకున్నాం కదండి, అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో పోసేసుకోవాలండి. ఇప్పుడే కమ్మట వాసన వచ్చేస్తుందండి. చాలా కలర్ఫుల్గా ఉంది. మీకు ఎలా కనపడుతుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంక ఇది ఇంతేనండి. దీన్ని మూత పెట్టేసేసి 3 days వరకు ఉంచాలండి. 3 days తర్వాత ఉప్పు కారం అయితే సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అప్పుడు కావాల్సినంత మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఇంకా 3వ రోజు నుంచి తినేయడమేనండి. ఇంకా అప్పటికి రెడీ అయిపోతుంది. మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టేసేసి ఇది ఊరుతుందండి బాగా. ఇంకా అప్పుడు తినేయడమే అనమాట. 3 రోజుల వరకు అయితే ఇది ఇలా కవర్ చేసి పెట్టాలన్నమాట. 3 days తర్వాత నేను మళ్ళీ దీన్ని తీసి చూపించి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకే అండి, మన ఉసిరికాయ పచ్చడి పట్టి 3 రోజులు అయిపోయిందండి. 3 రోజుల తర్వాత ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇదిగోండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా తినడమే అనమాట. ఒకసారి ఇలా కలిపేసుకుని దీనిలో అసలు వాసన అయితే అండి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఈ టైంలోనే మీకు ఉప్పు కావాలంటే ఉప్పు చూసుకుని సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు కలిపేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ కావాలన్నా కలుపుకోవచ్చు. నాకైతే అంతా సరిపోయింది. నేను ఈ జార్లో పెట్టేసుకుంటున్నానండి. ఈ జాడీలో నేను పచ్చడి పెట్టేసుకుంటాను అనమాట. పచ్చళ్ళలోనైనా వేడి అన్నం చాలా బాగుంటుందండి. వేడి అన్నం నేను చేసి చెప్తాను. వాసన అయితే చాలా బాగుందండి. చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను ఇది ఎలా పెట్టానంటే మామిడికాయ పచ్చడి కూడా నేను సేమ్ ఇదే కొలతలతో పడతానమాట. సేమ్ అలాగే ఇది కూడా చేశానండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం నూనె అన్నీ కరెక్ట్గా సరిపోయింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ముక్క కూడా చాలా మంచిగా ఊరిందండి. ఉప్పు కారం అన్నీ ముక్క కూడా చాలా బాగా పెట్టినాయండి. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అదేవిధంగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.